జనరల్‌గా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గెలిస్తే మళ్ళీ రెండోసారి గెలవరు. ఆయన 99 ఎన్నికల్లో గూడా బీజేపీ కార్గిల్ యుద్ధం, ఆ టైంలో పొత్తు, ఆ ఈక్వేషన్‌తో గెలిచారు తప్పితే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాక ఒకసారి మళ్ళీ రెండోసారికి ఆయన ఓట్లేయలేరు జనాలు. ఇది దాదాపు 3 సార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు రియల్‌గా చెప్పాలంటే, ఈ టర్మ్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకొచ్చాక ప్రతిపక్షంలో ఆయన చేసినటువంటి వాగ్దానాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఆరోపించినటువంటి విషయాలు ఈ టైంలో క్లియర్ చేస్తున్నారంటే లేదు. అవన్నీ అడగకుండా, అవన్నీ మాట్లాడకుండా, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన 20 నెలలు అయినా కానీ డైవర్షన్ చేసే ప్రోగ్రామ్ అనేది పబ్లిక్ నిజంగా చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి పరిపాలన పైన జనాలకు చర్చ జరగనీయకుండా, ఆయన ద్వారా లబ్ధి చేకూరినట్టు ప్రతి కుటుంబం ఆలోచించకుండా, లబ్ధి చెందినోళ్ళకి నేనున్నాను, నేను అంతకు మించి చేస్తాను, ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేసి నెలల తరబడి డిబేట్లు పెట్టేసి ఆయన మీద వ్యతిరేకత సృష్టించే కార్యక్రమాలు చేశారు. ఉదాహరణకి ఆంధ్ర, శ్రీలంక అయిపోయిందన్నారు. అప్పులే పుట్టట్లేదు, అప్పులు ఇచ్చేవాళ్ళు లేడన్నారు. ఈరోజు ఆయన 5 ఏళ్ళు చేసిన అప్పు 20 నెలల కాలంలో మనం క్రాస్ చేసేసాం. ఇంటికొచ్చి వాలంటీర్ పథకాలు ఇస్తుంటే, వాలంటీర్ అనేవాడు మీ ఇంటికొస్తే భర్తలు లేని టైంలో డోర్లు కొడతారు, అమ్మాయిల్ని మైగ్రేట్ చేసేస్తారు, అమ్మాయిలు కిడ్నాప్ చేసేస్తారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ, చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఆరోపణలు, దాని మీద నెలల తరబడి డిబేట్లు. ఆఖరి సచివాలయం తాకట్టు పెట్టారంటారు, జీతాలు ఇవ్వట్లేదంటారు, రాష్ట్రం దివాలా తీసేసిందంటారు, బూతులు తిట్టేశారంటారు, దాడులు చేసేసారంటారు. వీటన్నిటి మీద డిబేటబుల్ ఏదైతే నెలల తరబడి డిబేట్లు పెడతా ఉంటారు. ఏనాడైనా కానీ ఇదిగో నిజమైన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఏది చేశారు కరెక్టో చెప్పండి. అభద్రతా భావంతో క్రియేట్ చేసే ఒక ఆరోపణలు తప్పితే ఎక్కడికో రియాలిటీ ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశం కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినటువంటి ఆరోపణలు, ప్లస్ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు, ఆయన గతంలో ఇచ్చిన వాగ్దానాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి డీవియేషన్ కాకుండా లేనిపోని వాగ్దానాలు, లేనిపోని మాటలు, లేనిపోని ఆరోపణలు కూడా చేయట్లా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 20 నెలల కాలంలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించినటువంటి వాటికి సమాధానం చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేయటం ఆయన ఏకైక ఎజెండాగా పెట్టుకున్నారు. జగన్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అడిగారు. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి ఆ సమాధానం వచ్చిందా? జగన్ గారు అమరావతి రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ పైన మాట్లాడారు. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి అమరావతి రైతుల ఇష్యూ బయటకు వచ్చిందా? జగన్ గారు ఎందుకు ఇంత తప్పులు చేస్తున్నారన్నారు. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత తప్పులు చేస్తున్నారో కారణం చెప్పారా? జగన్ గారు ఇదిగో ఈ ప్రభుత్వం ఈ అరాచకం చేస్తూ ఉంది అంటే దాని మీద క్వశ్చన్ చేస్తుంటే ఎదురుదాడులు, ఇక కుటుంబ వ్యవహారాల మీద ఆ వ్యవహారాలు ఎట్టా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పటికో దుష్ప్రచారం చేయడం తప్పితే ఇదిగో ఇందుకు జరిగిందనే ఉన్నా కరెక్ట్ చెప్తా ఉన్నారా? ఏ ఇష్యూ అంటే ఎక్కువ చేయండి. ఏ ఇష్యూ, రైతుల సమస్యలు అవ్వండి, మహిళలపైన అత్యాచారాల ఇష్యూ అయినా అవ్వండి, లేదు నిరుద్యోగులకు సంబంధించిన అంశం పైన అవ్వండి, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అవ్వండి, ఏ ఇష్యూ జగన్ గారు ఈ 20 నెలల కాలంలో ప్రతి అంశాన్ని ప్రెస్ మీట్ ద్వారా మళ్ళీ బయటకు వచ్చి పబ్లిక్లోకి వెళ్ళి అంశాన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ పబ్లిక్ గ్యాదరింగ్ చేసి ఆ ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు కదా. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరపున ఒక్కదానికి సమాధానం వచ్చిందని చెప్పండి. శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్, మహిళలపైన అత్యాచారాలు, గంజాయి కేసులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల గురించి, ఆ తర్వాత రైతుల సమస్యల గురించి ఏనాడైనా ఇంతమందిలో ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందా? ఇచ్చిన హామీల గురించి అడుగుతున్నా కూడా సమాధానం లేదు. సరే వీటన్నిటి ఇష్యూస్ కాకుండా గతంలో ఇచ్చిన హామీల గురించి అడుగుతున్న సమాధానం ఉందా? లేదు. ఇప్పుడు ఈ 20 నెలల కాలంలో ఆదాని అని కాసేపు అంటారు, షర్మిలా గారి అంశం కాసేపు అంటారు, తిరుమల లడ్డు ఇంకాసేపు అంటారు, ఇంకాసేపు రెడ్ బుక్ పేరిట అరాచకాలు అంటారు, ఇంకాసేపు ఇంకేదైనా ఇష్యూ తీసుకొచ్చి డైవర్షన్ ఒక నెల రోజులు కొడతారు. అదేదో అది జరిగిందంటే అక్రమ సంబంధం, అదేదో ఇదేదో అని చెప్పి ఇంకో నెల కొడతారు. ఇంతకు మించి 20 నెలల కాలంలో మీరు ప్రజలకి మీ మీడియా ద్వారా అవ్వండి, మీరైనా కానీ ఎక్కడైనా సమాధానం చెప్పారా? అందుకే ఇప్పుడు మీ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇంత వంచన, ఇంత మోసమా? ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఎక్కడ? ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు
రైతులకి న్యాయం చేసింది ఎక్కడ? విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు మేము అన్యాయం అయ్యాం మహాప్రభు అని వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు. అమరావతి రైతులు మాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు అన్యాయంగా భావించి పూర్తి స్థాయి ఈ ప్రభుత్వం సమర్థించామని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. పూర్తిగా నిరుద్యోగులు మమ్మల్ని వంచారు అని చెప్పి బాధపడుతున్నారు. మహిళలు మా పథకాలు ఏమని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని సమర్థించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇదేం కర్మ, ఇదేంది ఇది, అది ఇది అని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఏ ఒక్క సెక్టార్కైనా న్యాయం చేశారా? ఇప్పుడు అవ్వదే? ఆంధ్ర, శ్రీలంక దాటి వెళ్ళిపోయి, జింబాబ్వేలు దాటి వెళ్ళిపోయి ఇంకేదైనా అవ్వదా? సోమాలియా వీటన్నిటి దాటి వెళ్ళిపోవా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైట్ నో పరిస్థితి ఏంటి? నిన్నగా మొన్న భారీ అప్పు తెచ్చారు, రేపు మళ్ళీ తెస్తారు. ఈ 20 నెలల కాలంలో గత 5 ఏళ్ళు చేసిన అప్పు అంతా దాటి వెళ్ళిపోయింది. గతంలో కరోనా 2 ఏళ్ళు పోయింది, ఇప్పుడు కరోనా కూడా లేదు. అందుకే మీ అందరికీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ రొటేషన్ లేక వ్యాపారస్తులు మిమ్మల్ని గద్దెనెక్కించినటువంటి వ్యాపారస్తులు అల్లాడిపోతూ ఉన్నారు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పే విధానంలో రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా లడ్డు అవ్వనివ్వండి, లేకపోతే ఇంకోటి ఏ ఇష్యూ అయినా అవ్వనివ్వండి, జనాలు పడరు, మీ ట్రాప్లో పడరు. ఎందుకంటే ఏ ఇష్యూ తీసుకొచ్చినా మీకే సెట్ బ్యాక్ అవుతుంది. మీ పరిపాలన అంత ఘోరంగా ఉంది కాబట్టి ఏ ఇష్యూ తీసుకొచ్చినా మిమ్మల్ని నమ్మట్ల, మీకే సెట్ బ్యాక్ అవుతుంది. ఎంతసేపు ప్రజల్ని రాజకీయంగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయలేరు. ఎమోషన్ల మీద, రాజకీయాల మీద ఎంతసేపు మీరు ఎన్నిసార్లు ఆడలేరు. 100 సార్లు 100 రన్స్ కొట్టలేరుగా, ఎక్కడోసారి అవుట్ అవ్వాల్సిందేగా. అది ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిజాస్టర్ అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చర్చ జరుగుతూ ఉంది. ఈయన డైవర్షన్ మాత్రమే చేస్తున్నాడు, ఇంకా మోసం చేస్తున్నాడు, రియాలిటీ అనే ప్రజలను దూరంగా పెడతా ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు అందుకే దూరంగా అతి త్వరగానే దూరం అయ్యారు. గట్టిగా 20 నెలల కాలంలో దూరం అయ్యారంటే ఇది మామూలు వ్యవహారం కాదు.